ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము. నిన్నటి వరకు శ్రీ వాల్మీకి రామాయణంలోని 4 కాండలను మనం ఎంతో సంతోషంగా ఆ శ్రీరామచంద్రుని దయ వలన పరిపూర్ణంగా చదువుకోగలిగాం. ఈ రోజు నుంచి శ్రీ వాల్మీకి రామాయణంలోని 5వ కాండ అయిన సుందరకాండను ప్రారంభించుకుని కొనసాగిద్దాం. అందులో భాగంగా ఈరోజు ఈ వాల్మీకి రామాయణంలోని సుందరకాండ యందలి మొదటి సర్గలో 212 శ్లోకాల వచన భావసారాన్ని హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతన్ని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అక్కడ లంక శోభను చూచుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. జాంబవదాదులు ప్రేరేపించగా శత్రు సంహారకుడైన హనుమంతుడు రావణుడు అపహరించిన సీతను వెతకడానికై చారణులు మొదలైన దేవతలు సంచరించే ఆకాశ మార్గంలో ప్రయాణం చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. మరెవ్వరూ చేయలేని పని సంకల్పించిన హనుమంతుడు మెడను చాచి శిరస్సు పైకెత్తి ఆబోతు వలె ఉన్నాడు. మహాబలవంతుడు ధీరుడు అయిన హనుమంతుడు వైఢూర్య మణుల వలె ఆకుపచ్చని వర్ణంతో దూరం నుంచి చూడ్డానికి జలధి వలె ఉన్న పచ్చిక బేళ్లపై సుఖంగా కొంతసేపు అటు ఇటు పచారులు చేశాడు. అతడు ఇటు అటు వేగంగా సంచరించేటప్పుడు పక్షులన్నీ భయపడిపోయాయి. అతని వక్షస్థలం అఘాతమునకు చెట్లు కూలిపోయాయి. సింహం విజృంభించినట్లు అతడు విజృంభించడంతో అనేక మృగాలు కూడా మరణించాయి. ఆ మహేంద్ర పర్వత ప్రాంతమంతా నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మొదలైన చిత్రవర్ణాలు గల సహజములైన ధాతువులతో అందంగా ఉంది. అక్కడ కోరిన రూపాలు ధరించగల యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతా తుల్యులైన పన్నగులు సపరివారంగా నివసిస్తున్నారు. ఆ శ్రేష్టమైన పర్వతం క్రింది ప్రాంతమునందు అనేక ఉత్తమ గజాలు నివసిస్తున్నాయి. అక్కడ ఉన్న హనుమంతుడు మహాహరదములో ఉన్న ఏనుగువలె ప్రకాశించాడు. అతడు సూర్యునకు, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, భూతములకు నమస్కరించి బయలుదేరడానికి నిశ్చయించుకున్నాడు. తూర్పుగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి దక్షిణ దిక్కు వైపు వెళ్లడానికి శరీరాన్ని పెంచాడు. అక్కడ ఉన్న వానరులందరూ హనుమంతుని వైపే చూస్తూ ఉండిపోయారు. సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకుని అతడు పూర్ణిమా పర్వమునందు సముద్రము పెరిగినట్లు రామునికి సహాయం చేయడానికి పెరిగాడు. దేహమును కొలుచుటకు శక్యం కానంతగా పెద్దగా పెంచి చేతులతోనూ పాదములతోనూ పర్వతాన్ని నొక్కి పెట్టాడు. ఈ విధంగా పీడింపగా ఆ పర్వతం ఒక్క క్షణం ఊగిపోయింది. పూసిన చెట్ల చివర ఉన్న పుష్పాలన్నీ రాలిపోయాయి. చెట్ల నుండి రాలిన పరిమళిస్తున్న ఆ పుష్పాలన్నీ అంతటా కప్పివేయడం చేత ఆ మహేంద్ర పర్వతం పుష్పముల కొండవలే ప్రకాశిస్తోంది. మహావీర్యవంతుడైన ఆ హనుమంతుడు పీడించడం చేత ఆ పర్వతం మదించిన ఏనుగు మదోదకమును కార్చినట్లు జలమును స్రవించింది. బలవంతుడైన హనుమంతుడు పీడించడం చేత మహేంద్ర పర్వతం పైన ఉన్న బంగారు శిలలు, నీలవర్ణము గల శిలలు, వెండి శిలలు నలిగి ఒకదానిపై అక్కడక్కడ బంగారు గీతలు, నీలిరంగు గీతలు, వెండి రంగు గీతలు ఏర్పడ్డాయి. మధ్యమ జ్వాలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలుదేరినట్లు ఆ పర్వతం నుండి మణిశిలతో కూడిన రాళ్లు బయలువెడలాయి. పర్వతము పీడింపబడినప్పుడు ఆ పర్వతము గుహల్లో నివసించే ప్రాణులు అన్ని వైపులా నలిగిపోతూ వికృతములైన స్వరాలతో అరిచాయి. పెద్ద పెద్ద ప్రాణులు పర్వతం నలిగిపోవడం చేత చేసిన ఆ ధ్వని భూమిని, దిక్కులను, సమీపమునందున్న అడవులను ప్రతిధ్వనింపచేసింది. మహాసర్పములు పడగలు విప్పడం చేత వాటిపై స్వస్తికాకారంలో ఉన్న నల్లని చిహ్నాలు, స్పష్టంగా కనపడుతున్న పెద్ద పెద్ద తలల నుండి భయంకరమైన విషాన్ని కక్కుతూ దంతములతో శిలలను కరిచాయి. తీవ్రమైన విషం గల ఆ మహాసర్పాలు కరవడం చేత పెద్ద పెద్ద శిలలు అగ్ని జ్వాలలచే దగ్ధములై 1000 ముక్కలుగా బ్రద్దలైపోయాయి. ఆ పర్వతం మీద విష సంహారకములైన ఓషతులు ఎన్ని ఉన్నా సరే అవి ఆ సర్పముల విషాన్ని శాంతింప చేయలేకపోయాయి. ఏవో భూతాలు ఆ పర్వతము బ్రద్దలు కొట్టివేస్తున్నవి అని అనుకుని మునులందరూ పైకి ఎగిరి వెళ్ళిపోయారు.
అంతవరకు అక్కడ పానగోష్ఠులలో ఉన్న విద్యాధరులు భయపడి మద్యంతో నిండిన బంగారు పెద్ద పాత్రలను, అమూల్యమైన మద్యము వడ్డించే పాత్రలను, మద్యము త్రాగే పొడవైన బంగారు చిన్న పాత్రలను, అనేక విధములైన లేహ్యములను, భక్ష్యములను, అనేక విధములైన మాంసములను, నేల మీద పరుచుకొనిన ఎద్దుల చర్మాలను, బంగారు వరలలో ఉన్న ఖడ్గములను అక్కడే విడిచివేసి తమ తమ ప్రేయసులతో కూడా ఆ పర్వతాన్ని విడిచిపెట్టి పైకి ఎగిరిపోయారు. కంఠములలో బంగారు త్రాళ్ళు, శిలలపై ఎర్రని పుష్పమాలలో ధరించి శరీరములకు ఎర్రని అనులేపనములను పూసుకొని మద్యపానంచే మత్తెక్కి ఉన్న ఆ విద్యాధరులలో కొందరి కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి, కొందరి కళ్ళు పద్మముల రేకుల వలె ఉన్నాయి. హారములు, నూపురములు, బాహుపురులు, కంకణములు ధరించిన విద్యాధర స్త్రీలు ఆశ్చర్యపడుతూ తమ ప్రియులతో కూడా చిరునవ్వు నవ్వుతూ ఆకాశంలో నిలబడ్డారు. అణిమాధ్యష్ట సిద్ధులు గల విద్యాధరులు మహర్షులు ఆధారం లేకుండా ఆకాశం నందు నిలవగల తమ మహావిద్యను ప్రదర్శిస్తూ గుమిగూడి ఆకాశంలో నిలిచి పర్వతాన్ని చూశారు. ఎంతలో వారికి నిర్మలమైన ఆకాశమునందు నిలిచి ఉన్న చారణులు, సిద్ధులు, పవిత్రమైన మనస్సు గల ఋషులు పలికిన మాటలు వినబడ్డాయి. పర్వతంతో సమానమైన వాడు, మహావేగవంతుడు, వాయుపుత్రుడు అయిన ఈ హనుమంతుడు మకరములకు నివాసమైన సముద్రాన్ని దాటదలుస్తున్నాడు. ఇతడు రాముని కొరకు, వానరుల కొరకు ఇతరులెవ్వరూ చేయజాలని పని చేయి సంకల్పించి చేరడానికి శక్యంగాని సముద్రం అవతలి ఒడ్డు చేరవలెను అని కోరుకుంటున్నాడు అని మహాత్ములైన వారందరూ పలుకుతున్న ఈ మాటలు విని విద్యాధరులు ఆ పర్వతం మీద నిలిచి ఉన్న సాటిలేని ఆకారం కల వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుని చూశారు. పర్వతం వంటి శరీరం గల హనుమంతుడు ఒక్కోమారు కదలి రోమములను దులుపుకున్నాడు. మహామేఘం వలె గర్జించాడు. ఇంకా పైకి ఎగిరిపోతున్న హనుమంతుడు మొదట్లో లావుగాను, చివరికి పోయిన కొద్దీ సన్నంగాను ఉన్న రోమములతోనూ నిండిన తోకను గరుత్మంతుడు సర్పమును పట్టి ఝాడించినట్లు ఝాడించాడు. వేగం పుంజుకొననున్న ఆ హనుమంతుని వీపు మీద నెట్ట నిలువుగా నిలిచి ఉన్న తోక గరుత్మంతుడు పట్టి తీసుకుపోతున్న సర్పం వలె కనబడింది. అతడు పెద్ద పరిహ వలె ఉన్న బాహువులు బిగిపట్టి నడుము సన్నం చేసి పాదములను ఎగరడానికి సిద్ధంగా మడిచాడు. అద్భుతమైన శోభ పరాక్రమం గల హనుమంతుడు భుజములను, కంఠమును వంచి శిరస్సును, బలమును, వీర్యమును పెంచుకున్నాడు. నేత్రములను పైకి ఎత్తి దూరంగా ఉన్న తాను వెళ్ళవలసిన మార్గాన్ని చూస్తూ ఆకాశం వైపు కూడా చూస్తూ ఊపిరి బిగబట్టాడు. మహాబలశాలి వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు పాదాలను గట్టిగా ఆనుకుని నిలచి చెవులు వంచి పైకి ఎగరడానికి సిద్ధంగా ఉండి వానరులతో ఇలా అన్నాడు: రాముడు విడిచిన బాణం వలె నేను వాయువేగంతో రావణుడు పాలిస్తున్న లంకకు వెళ్తాను. లంకలో సీత కనబడకపోతే ఈ వేగంతోనే స్వర్గలోకానికి కూడా వెళ్తాను. స్వర్గలోకంలో కూడా నాకు సీత కనబడకపోతే ఏమాత్రం శ్రమ చెందక రావణుని బంధించి తీసుకువస్తాను. నేను అన్ని విధాలా కార్యం సాధించి సీతతో తిరిగి వస్తాను, లేదా రావణునితో సహా లంకను పెకలించుకుని వస్తాను. అతడు ఇతరమైన ఆలోచనలన్నీ విడిచి వేగంతో పైకి ఎగిరాడు. ఆ సమయమునందు ఆ వానర శ్రేష్ఠుడు తాను సాక్షాత్తు గరుత్మంతుని వంటి వాడను అని భావించాడు. హనుమంతుడు ఎగరగానే ఆ వేగమునకు అక్కడ ఉన్న వృక్షముల కొమ్మలు ముడిచిపెట్టుకుని నలువైపులకు ఎగిరిపోయాయి. మదించిన చీకు కుక్కెరలను పక్షులు నివసిస్తున్న పుష్పములతో నిండిన వృక్షములను తన తొడల వేగం చేత పెకలించి తనతో ఎగురినట్లు చేస్తూ అతడు నిర్మలమైన ఆకాశంలో ఎగిరాడు. తొడల వేగానికి లేచిపోయిన చెట్లు దూరదేశ ప్రయాణానికై బయలుదేరి వెళ్తున్న తమ బంధువులందరూ వెంబడించి వెళ్ళినట్లు ఆ హనుమంతుని కొద్దిసేపు వెంబడించి వెళ్ళాయి. తొడల వేగం చేత పెకలించి వేయబడిన సాలవృక్షములు, ఇతర మహావృక్షములు, సైన్యములు రాజు వెనక వెళ్ళినట్లు హనుమంతుని వెనక వెళ్ళాయి. పర్వతము వంటి ఆకారం గల హనుమంతుని చుట్టూ బాగుగా పుష్పించిన అనేక వృక్షములు చేరడం చేత అతడు చూసేవాళ్లకి చాలా ఆశ్చర్యం కలిగించాడు. మహేంద్రునికి భయపడి పర్వతాలు సముద్రంలో మునిగిపోయినట్లుగా బలమైన వృక్షములు లవణ సముద్రంలో మునిగిపోయాయి. మేఘము వలె ఉన్న ఆ హనుమంతుని మీద అనేక విధములైన పుష్పములు, అంకురములు, మొగ్గలు పడడం చేత అతడు అంతటా మినుగురు పురుగులు కప్పివేసిన పర్వతం వలె ప్రకాశించాడు.
క్రమంగా హనుమంతుడు దూరమవడం చేత అతని వేగంతో సంబంధం తెగిన చెట్లు అతనిపై పుష్పములు విడిచి ప్రవాసమునకు పోతున్న మిత్రుని సాగనంపడానికై కొంత దూరం వెళ్ళిన స్నేహితులు వెనక్కి మరలినట్లు నీళ్లలో పడిపోయాయి. హనుమంతుని వేగం చేత కలిగిన వాయువు ఎగరగొట్టగా తేలికగాను విచిత్ర వర్ణములతోనూ ఉన్న అనేక విధములైన పుష్పముల సముదాయం చెట్ల నుండి రాలి సముద్రంలో పడింది. అప్పుడా సముద్రం నక్షత్రములతో నిండిన ఆకాశంలో ప్రకాశించింది. అనేక విధములైన రంగుల పుష్ప సముదాయం శరీరంపై కప్పివేయడం చేత ఆ హనుమంతుడు ఆకాశమునందు మెరుపుల పంక్తులచే అలంకరింపబడిన మేఘము వలె ప్రకాశించాడు. అతని వేగం చేత ఎగిరిపడిన పుష్పములతో సముద్ర జలము ఉదయించిన అందమైన నక్షత్రములతో ఆకాశం వలె ప్రకాశించింది. ఆకాశం వైపు చాపిన హనుమంతుని బాహువులు పర్వతాగ్ర భాగం నుండి బయటికి వస్తున్న 5 తలల సర్పముల వలె కనబడ్డాయి. హనుమంతుడు తరంగ పంక్తులతో కూడిన మహాసముద్రాన్ని త్రాగివేస్తున్నాడా అన్నట్లు, ఆకాశమును కూడా త్రాగివేయి తలుచుకున్నాడా అన్నట్లు కనబడ్డాడు. ఆకాశ మార్గంలో వెడుతున్న అతని నేత్రాలు మెరుపుల వలె మెరుస్తూ పర్వతం మీద 2 నిప్పు నెగళ్ల వలె ఉన్నాయి. పచ్చగాను గుండ్రంగాను ఉన్న అతని పెద్ద పెద్ద కళ్ళు ఉదయించిన చంద్ర సూర్యుల వలె ఉన్నాయి. ఎర్రగా ఉన్న ముక్కుతో హనుమంతుని ఎర్రనైన ఆ ముఖం సంధ్యారాగం సంక్రమించిన సూర్యబింబం వలె ప్రకాశించింది. ఆకాశంలో తేలిపోతున్న అతని లాంగూలము పైకి ఎత్తబడినదై నిలబెట్టబడిన ఇంద్రధ్వజం వలె, అంటే ఇంద్రుని పూజించడానికి చేసే ఉత్సవాలలో నిలబెట్టబడిన అతి దీర్ఘమైన స్తంభం వలె ప్రకాశించింది. పెద్ద దేహము, తెల్లని కోరలు, మహాబుద్ధిశాలి అయిన ఆ హనుమంతుడు తోక చక్రాకారంగా ఏర్పడగా గూడు కట్టిన సూర్యుడి వలె ప్రకాశించింది. ఎర్రగా ఉన్న పిరుదులతో అతడు విశాలమైన గైదిక ధాతువు ఉన్న ప్రదేశాన్ని బ్రద్దలు కొట్టగా ఆ ఎరుపుతో కూడిన పర్వతము వలె ప్రకాశించాడు. సముద్రాన్ని దాడుతున్న అతని సంకల సందుల నుండి ప్రసరిస్తున్న గాలి ధ్వని మేఘగర్జితం వలె ఉన్నది. ఉత్తర దిక్ప్రాంతం నుండి మహావేగంతో బయలుదేరి దక్షిణం వైపు పోతున్న ఉల్క వేగాతిశయం చేత అతి దీర్ఘంగా నిరంతరంగా ఉన్నట్లు ఆకాశం మీద ఏ విధంగా కనబడుతుందో హనుమంతుడు ఆకాశంపై అట్లే కనబడుతున్నాడు. మహావేగంతో ప్రయాణం చేస్తున్న సూర్యుని వలె ఉన్న అతడు నడుముకు కట్టిన బంగారు గొలుసుచే పొడవైనట్లున్న గజము వలె కనబడ్డాడు. హనుమంతుని శరీరం సముద్రం పైన ఆకాశంలో ఉన్నది. శరీర ఛాయ అనగా నీడ సముద్రం మీద పడింది. ఆ విధంగా ఉన్న హనుమంతుడు గాలికి నడుస్తున్న ఓడ వలె కనబడ్డాడు. హనుమంతుడు సముద్రం మీద ఏ ప్రదేశం వైపు వెళ్ళాడో ఆయా ప్రదేశం ఉన్మాదం చెందినది వలె కలత చెందింది. మహావేగంగా అతడు కొండంత ఎత్తుగా లేస్తున్న సముద్ర తరంగాలను వక్షస్థలంతో ఢీకొంటూ ఎగిరాడు. మంచి బలంతో బయలుదేరిన హనుమంతుని గాలి, మేఘముల గాలి రెండూ భయంకరమైన ధ్వని కలుగునట్లు సముద్రాన్ని కంపింపచేశాయి. హనుమంతుడు లవణ సముద్రంలోని పెద్ద పెద్ద తరంగములను తనతో లాక్కునిపోతూ వాటిని భూమి ఆకాశముల మధ్య అంతటా చిమ్ముతున్నట్లుగా ఉన్నది. అతడు మహాసముద్రంలో లేస్తున్న మేరు మందర పర్వతములతో సమానములైన తరంగాలను లెక్కపెట్టుచున్నాడా అన్నట్లు వాటిని దాటుతూ వెళ్ళాడు. అప్పుడు అతని వేగం చేత పైకి ఎగిరి మేఘాలతో కూడిన జలము ఆకాశంపైకి వ్యాపించిన శరత్కాల మేఘం వలె ప్రకాశించింది. సముద్ర జలము పైకి ఎగిరిపోవడం చేత సముద్రంలో ఉన్న తిములు, మొసళ్ళు, చేపలు, తాబేళ్లు వస్త్రమును లాగివేస్తే మానవుల అవయవములన్నీ స్పష్టంగా కనబడ్డాయి. సముద్రంలో నివసించే సర్పాలు ఆకాశం మీద ఎగురుతున్న ఆ హనుమంతుని చూసి గరుత్మంతుడేమో అని అనుకున్నాయి. జలము మీది అతని 10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు అయిన నీడ చక్కగా ఉంది. సముద్రం మీద విస్తరించి హనుమంతుని అనుసరించి ప్రయాణం చేస్తున్న అతని నీడ దట్టమైన తెల్లని మేఘాల పంక్తి వలె ప్రకాశించింది. గొప్ప తేజస్సు, పెద్ద శరీరము గల అతడు ఆధారమేదియూ లేని వాయుమార్గమునందు రెక్కలు గల పర్వతములే ప్రకాశించాడు. మహాబలశాలి అయిన హనుమంతుడు ఏ మార్గాన ఎగురుతున్నాడో ఆ మార్గమునందు సముద్రము తొట్టెవలే ఏర్పడుతోంది. అతడు వాయువు వలె మేఘ పంక్తులను తనతో లాగుకొని పోతూ పక్షి మార్గమునందు వెళుతూ గరుత్మంతుని వలె ప్రకాశించాడు.
తెల్ల రంగు, ఎర్ర రంగు, నల్ల రంగు, పచ్చ రంగు గల పెద్ద పెద్ద మేఘములను హనుమంతుడు తన వెంట లాగుకొని తీసుకుపోతూ ఉండగా చూడ్డానికి ముచ్చటగా ఉంది. మాటి మాటికి మేఘాల వెనుకకు వెళుతూ బయటికి వస్తూ ప్రయాణం చేస్తున్న అతడు మేఘాల వెనుక దాక్కుంటూ పైకి కనబడుతూ ఉన్న చంద్రుడి వలె ప్రకాశించాడు. అప్పుడు శీఘ్రంగా ఎగిరి వెళ్తున్న హనుమంతుని చూసి దేవతలు, గంధర్వులు, దానవులు అతనిపై పుష్పవర్షం కురిపించారు. ఆకాశ మార్గమునందు ప్రయాణం చేస్తున్న హనుమంతునకు సూర్యుడి వేడి కలగకుండా ఉండేటట్లు చూశారు. వాయువు కూడా సుఖకరంగా వీచింది. రాముని కార్యం సిద్ధించాలి అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా చేశారు. ఆకాశ మార్గమునందు ప్రయాణం చేస్తున్న ఆ మహా తేజస్శాలి అయిన హనుమంతుని చూసి ఋషీశ్వరులు స్తుతించారు. దేవతలు, గంధర్వులు అతని పరాక్రమాన్ని ప్రశంసిస్తూ గానం చేశారు. ఏ మాత్రమూ శ్రమ లేకుండా ఆకాశమునందు ప్రయాణం చేస్తున్న హనుమంతుని చూసిన వెంటనే ఆశ్చర్యంతో నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, పక్షులు అందరూ కొనియాడారు. హనుమంతుడు ఆ విధంగా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుండగా చూసిన సముద్రుడు ఇక్ష్వాకు వంశమునకు సత్కార్యం చేయవలెను అనే ఉద్దేశంతో ఈ విధంగా తలచాడు తన మనసులో. వానర శ్రేష్ఠుడైన ఈ హనుమంతునకు ఇప్పుడు సహాయం చెయ్యకపోతే నన్ను తప్పు పట్టదలిచిన వారికి అన్ని విధాల అవకాశం కల్పించిన వాడినవుతాను. ఇక్ష్వాకు వంశానికి చెందిన సగర చక్రవర్తి నన్ను వృద్ధి పొందించాడు కదా, ఆ ఇక్ష్వాకు వంశమునకే చెందిన రామునకు సహాయం చేయుచున్న ఈ హనుమంతుడు అలసట చేత క్షీణించడం యుక్తం కాదు. ఈ హనుమంతుడు నా మీద కొంతసేపు విశ్రమించేటట్లు నేను చెయ్యాలి. కొంచెం విశ్రమించిన తర్వాత మిగిలిన దూరాన్ని సుఖంగా దాటగలడు అని తలిచాడు. సముద్రుడు ఈ విధంగా మంచి ఆలోచన చేసి తన జలంలో మునిగి ఉన్న మధ్య ప్రదేశమునందు అంతటా బంగారంతో నిండిన మైనాకము అనే పర్వత శ్రేష్టంతో ఈ విధంగా పలికాడు. ఓ పర్వత శ్రేష్టమా, పాతాళంలో నివసించే అసురులు పైకి రాకుండా అడ్డుకొనుటకై నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఒక పెద్ద అడ్డగడియగా ఉంచాడు. ఈ అసురులు పరాక్రమం పెంపొందించుకుని మరల పైకి రావాలి అని ప్రయత్నించినప్పుడు నువ్వు అతి విశాలమైన పాతాళలోక ద్వారాన్ని మూసివేసి నిలబడ్డావు. అడ్డంగాను పైకి కిందికి పెరిగే శక్తి నీకుంది. అందుచేత నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను. లే, భయంకరమైన పని చేయగలవాడు, పరాక్రమశాలి అయిన ఈ హనుమంతుడు రాముని పని మీద ఆకాశంలో ఎగురుతూ నీ మీదుగా వస్తున్నాడు. ఇప్పుడు ఇక్ష్వాక వంశానికి చెందిన రాముని పని మీద వెళ్తున్న ఇతనికి నేను సహాయం చేయాలి. ఎందుచేతనంటే నాకు ఇక్ష్వాకు వంశీయులు పూజ్యులు, నీకు అంతకంటే పూజ్యులు. మాకు సహాయం చేయి, మా పని దాటిపోకుండా ఉండేటట్లు చూడు. చేయవలసిన పని చేయకపోతే సత్పురుషులకు కోపం కలుగుతుంది సుమా. మన పూజ్యుడైన అతిథి, ఎగరగలిగిన వారిలో శ్రేష్ఠుడు అయిన ఈ హనుమంతుడు నీ మీద నిలచుటకు వీలగునట్లు ఉదకము నుండి పైకి లెమ్ము. ఇతడు నీపై కొంతసేపు విశ్రమించి పిమ్మట మిగిలిన దూరము ప్రయాణం చేయగలడు. రాముని సాధుత్వమును, సీత కష్టములలో ఉన్నది అనే విషయాన్ని, హనుమంతుని అలసటను దృష్టిలో ఉంచుకుని పైకిలే సుమా అని సముద్రుడు మైనాకము అనే పర్వత శ్రేష్టంతో పలికాడు. అంతవరకు విన్నాం కదా. తర్వాత బంగారు మధ్య భాగము గల మైనాకము సముద్రుని మాటలు విని మహావృక్షలతాదులతో కూడా వెంటనే పైకి లేచింది. అప్పుడు ఆ మైనాక పర్వతం ప్రకాశించుచున్న కిరణములు గల సూర్యుడు మేఘ మండలమును ఛేదించుకుని పైకి వచ్చినట్లు సముద్ర జలాన్ని ఛేదించుకుని పైకి వచ్చాడు. గొప్ప బుద్ధి కల ఆ మైనాక పర్వతం సముద్రుని కోరికను అనుసరించి వెంటనే తన శిఖరములను జలము పైకి వచ్చినట్లు చేశాడు. ఆ పర్వతం అన్ని పక్కలా సముద్ర జలంతో నిండి ఉంది. ఆకాశమును వరయిచున్నట్లు ఉన్న ఆ బంగారు శిఖరాలు ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి. వాటిపై కిన్నరుడు, మహోరగులు మొదలైన వారు నివసిస్తున్నారు. పైకి లేచిన ఆ పర్వత శిఖరాలు కరిగించిన బంగారం వలె మెరయిచుండడం చేత ఇనుము వలె నీలవర్ణంగా ఉన్న ఆకాశం బంగారు కాంతితో ప్రకాశించింది. సహజమైన కాంతితో ప్రకాశిస్తున్న బంగారు శిఖరములతో ఆ పర్వతం వందల కొలది సూర్యులతో సమానంగా ఉంది. హఠాత్తుగా లవణ సముద్రం నుంచి లేచి తన ఎదుట నిలిచిన ఆ పర్వతం తనకు విఘ్నం కలిగించడానికి వచ్చింది అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. మహావేగం గల అతడు చాలా ఉన్నతమైన ఆ పర్వతాన్ని
వాయువు మేఘము పడగొట్టినట్లు వక్షస్థలంతో ఢీకొని కిందికి పడగొట్టాడు. హనుమంతుడు ఆ విధంగా కిందికి పడదోయగా ఆ పర్వతం హనుమంతునకున్న వేగాన్ని గుర్తించి చాలా సంతోషించాడు. ఆ పర్వతం మనుష్య రూపంతో తన శిఖరం మీద నిలిచి ఆకాశమునందున్న వీరుడైన ఆ హనుమంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా పలికాడు: వానరోత్తమ, నీవు ఎవరో చెయ్యజాలని పనిని చేశావు. నా శిఖరములపై సుఖంగా విశ్రమించు. రాముని వంశంలో పుట్టినవారు సముద్రమును వృద్ధి పొందించారు. అందుచేత ఈ సముద్రం రామునికి హితవు చేయడానికై ప్రయాణం చేస్తున్న నీకు ప్రతి పూజ చేయవలను అని కోరుతోంది. ఎవరైనా ఉపకారం చేసినప్పుడు వారికి ప్రత్యుపకారం చెయ్యాలి కదా. ఇది అతి ప్రాచీనమైన ధర్మం. నీకు సహాయం చేయడం ద్వారా రఘువంశ రాజులకు ప్రత్యుపకారం చేయదలుచుకున్న ఈ సముద్రుని నీవు గౌరవించాలి. 100 యోజనముల దూరాన్ని దాటడానికై ఎగురుతున్న ఈ హనుమంతుడు కొంతసేపు నీ చర్యలపై విశ్రమించి మిగిలిన దూరం తరువాత ప్రయాణం చేయుగాక అని ఈ సముద్రుడు నీపై ఉన్న గౌరవ భావం చేత నన్ను ప్రేరేపించాడు. అందుచేత ఓ వానరోత్తమ, ఆగి నాపై విశ్రమించి వెళ్ళు. ఇదిగో ఇక్కడ మధురము మంచి వాసన గలది అయిన కందమూల ఫలాధికములు అధికంగా ఉన్నాయి. దీనిని తిని విశ్రమించి పిదప వెళ్ళు. మాకు కూడా గొప్ప గుణములచే ఏర్పడిన సంబంధం ఒకటి నీతో ఉంది. అది 3 లోకములలోనూ ప్రసిద్ధమైనది. మహావేగంగా ఆకాశ సంచారం చేయగల వానరులలో నీవు సర్వాధికుడవు అనే నా అభిప్రాయం. ధర్మం తెలియగోరువారు తెలిసినవారు కూడా ఇంటికి వచ్చిన అతిథిని అతడు సామాన్యమైన వ్యక్తియే అయినను పూజించాలి. ఇంక నీ వంటి మహాపురుషుడు అతిథిగా వచ్చినప్పుడు వేరే చెప్పాలా? నీవు దేవతలలో శ్రేష్ఠుడైన మహాత్ముడైన వాయుదేవుని కుమారుడవు. వేగములో అతనితో సమానుడవు. నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్లే అవుతుంది. అందుచేత నేను నిన్ను పూజించవలసి ఉంది. ఇందుకు కారణం చెబుతాను విను. నాయన, పూర్వం కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి గరుత్మంతుని వేగంతోనూ వాయుదేవుని వేగంతోనూ సమానమైన వేగంతో దిక్కులకు వెళుతూ ఉండేవి. అవి ఆ విధంగా ఎగరడం చూసి దేవ సంఘాలు, ఋషులు, ఇతర ప్రాణులు అవి ఎక్కడ మీద పడతాయో అనే శంక చేత భయపడుతుండేవారు. అప్పుడు 100 యజ్ఞములు ఆచరించిన దేవుడు కోపించి వేల కొలది అక్కడక్కడా ఉన్న పర్వతముల రెక్కలను వజ్రాయుధంతో ఖండించాడు. దేవేంద్రుడు కోపించి వజ్రమును ఎత్తి నా పక్షములను ఛేదించుటకై వచ్చాడు. అప్పుడు వెంటనే వాయువు నన్ను దూరంగా తీసుకుపోయాడు. ఈ విధంగా నీ తండ్రి నన్ను లవణ సముద్రంలో పడవేసి నా రెక్కలు చిన్నములు కాకుండా నా శరీరం పరిపూర్ణంగా ఉండేటట్లు చేసి నన్ను రక్షించాడు. నాకు సహాయం చేసి ఉండడం చేత వాయుదేవుడు నాకు మాననీయుడు. అందుచేత నిన్ను గౌరవిస్తున్నాను. నీకు నాకు గల ఈ సంబంధం ఉత్తమ గుణములను పట్టి ఏర్పడినది. ఇట్టి పరిస్థితులలో నీవు మా ఆతిథ్యం చేత సంతోషించిన మనసుతో నాకు సముద్రునికి సంతోషాన్ని కలిగించు. మా పూజలు అందుకో. కొంతసేపు విశ్రమించు. మా స్నేహాన్ని గౌరవించు. నీ దర్శనం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. హనుమంతుడు ఆ పర్వతోత్తముని మాటలు విని, నీతో ఆతిథ్యం చేసినట్లే సంతోషిస్తున్నాను. ఈ ఆతిథ్యాన్ని స్వీకరించలేదని కోపగించకు. నా కార్య సమయం మించిపోతోంది. పగలు గడిచిపోతోంది. నేను నా మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందుచేత నేను మార్గమధ్యమునందు ఆగడానికి వీలు లేదు అని మైనాకునితో చెప్పి తన హస్తముతో సస్నేహముగా స్పృశించి సంతోషిస్తూ ఆకాశ మార్గమునందు ప్రయాణం చేశాడు. ఆ హనుమంతుని మైనాకుడు, సముద్రుడు గౌరవభావంతో చూస్తూ తగిన ఆశీర్వాద వాక్యాలతో అభినందించారు. హనుమంతుడు మైనాక పర్వతమును సముద్రమును విడిచి బాగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశమునందు వాయుమార్గమున ప్రయాణం చేశాడు. ఆ వాయు నందనుడు ఇంకా పైకి వెళ్లి ఎట్టి ఆధారము లేని నిర్మలమైన ఆకాశమునందు ప్రయాణం చేశాడు. చేయడానికి చాలా కష్టమైన ఈ రెండవ కార్యాన్ని హనుమంతుడు చెయ్యగా చూసి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ ప్రశంసించారు. బంగారు వికారమైన ఆ సునాభ మైనాక పర్వతం చేసిన పనికి అక్కడ ఉన్న దేవతలు, దేవేంద్రుడు కూడా చాలా సంతోషించారు. బుద్ధిశాలి అయిన దేవేంద్రుడు సంతోషంతో దగ్గుత్తిగా కలిగిన కంఠస్వరంతో పర్వత శ్రేష్ఠుడైన ఆ సునాభునితో స్వయంగా, ఓ మైనాకుడా, నీ విషయంలో చాలా సంతోషించాను. నేను అభయం ఇస్తున్నాను. ఇటుపై నీకు ఇష్టము వచ్చిన చోట సుఖంగా ఉండు. ఎంతో భయపడవలసిన సమయమందు కూడా ఏమాత్రం భయం లేకుండా పరాక్రమం చూపి 100 యోజనముల దూరం దాడుతున్న హనుమంతునకు చాలా గొప్ప సహాయం చేశావు. ఈ హనుమంతుడు దశరథ కుమారుడైన రామునకు హితము చేయడానికి వెళ్తున్నాడు. అట్టివానికి నీవు సత్కారం చేసినందులకు
నేను చాలా సంతోషిస్తున్నాను అని పలికాడు. ఇంద్రుడు తన విషయమున సంతోషించాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ పర్వత శ్రేష్టం చాలా ఆనందించింది. దేవేంద్రుని నుండి వరం పొందిన మైనాకము అక్కడ నిలిచి ఉండగా హనుమంతుడు అనతి కాలంలోనే సముద్రంలోని చాలా దూరం దాటి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, సూర్యునితో సమానమైన ప్రకాశం గల నాగమాత అయిన సురసతో ఈ విధంగా పలికారు. హనుమంతుడనే పేరుగల శ్రీమంతుడైన ఈ వాయుపుత్రుడు సముద్రం మీద ఎగురుతున్నాడు. నీవు భయంకరము, పర్వత సమానము అయిన రాక్షస రూపం ధరించి కోరలతో భయంకరంగా ఉన్న పచ్చని కళ్ళు గల ఆకాశమంత నోరు చేసుకుని ముహూర్తకాలము ఇతనికి విఘ్నం చెయ్యి. ఇతని బల పరాక్రమములను నిన్ను ఉపాయమేదైనా చేసి జయించగలడా లేదా దిగులుపాటు చెందునా అనే విషయాన్ని మేం తెలుసుకోవాలి అని కోరుతున్నాం అని పలికారు. దేవతలు గౌరవపూర్వకంగా ఈ విధంగా కోరగా ఆ సురసాదేవి అందరికీ భయం కలిగిస్తూ చాలా వికారంగా ఉన్న రాక్షస శరీరం ధరించినదై ఎగిరి వెళ్తున్న హనుమంతుని సముద్ర మధ్యమునందు అడ్డుకుని, ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు, నిన్ను భక్షిస్తాను, నా ముఖంలోకి ప్రవేశించు అని పలికింది. శ్రీమంతుడైన ఆ వానరోత్తముడు సురస మాటలు విని ఏమాత్రం దిగులు చెందకుండా చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ విధంగా పలికాడు. దశరథ కుమారుడైన రాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ భార్య అయిన సీతతోనూ దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ రామునకు రాక్షసులతో వైరం ఏర్పడింది. ఒకనాడు అతను మరి ఒక పనిలో ఉండగా అతని భార్య అయిన కీర్తిమంతురాలైన సీతను రావణుడు అపహరించాడు. నేను రాముని ఆజ్ఞచే అతని దూతగా సీత దగ్గరకు వెళ్తున్నాను. నీవు రాముని రాజ్యమునందే నివసిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా రామునికి సహాయం చేయాలి. అట్లు నీకు అంగీకారం కాని పక్షంలో నేను సీతను చూసి ఈ విషయం రామునికి తెలిపి నీ నోట్లోకి వస్తాను. సత్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇచ్ఛానుసారంగా రూపం ధరించే శక్తిగల ఆ సురస హనుమంతుని మాటలు విని, నన్నెవ్వరూ అతిక్రమించి పోజాలరు, ఇది నాకున్న వరం అని పలికింది. నాగమాత అయిన సురస హనుమంతునికి ఎంత బలం ఉందో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్న అతన్ని చూసి ఈ విధంగా పలికింది. ఓ వానర శ్రేష్ఠుడా, నా నోటిలో ప్రవేశించిన పిదపననే నీవు వెళ్ళవలసి ఉంది. ఇది నాకు పూర్వం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం అని పలుకుతూ ఆమె తొందరగా విశాలమైన నోరు తెరచి హనుమంతుని ఎదుట నిలిచింది. సురస మాటలు విన్న హనుమంతుడి కోపంతో, నువ్వు ఎంత పెద్దగా నీ నోరు చాపెదవో చాపు, నన్నెట్లు సహించదవో చూస్తాను అని పలికి కోపించిన వాడై 10 యోజనముల పొడవు 10 యోజనముల వైశాల్యం ఉండేటట్లు దేహాన్ని పెంచాడు. 10 యోజనముల పొడవుగా మేఘము వలె ఉన్న ఆ హనుమంతుని చూసి సురస కూడా తన నోరును 20 యోజనముల పొడవయ్యేటట్లు పెంచింది. పిమ్మట హనుమంతుడు కుపితుడై 30 యోజనముల పొడవయ్యాడు. సురస తన నోరును 40 యోజనాల ఎత్తు పెంచింది. వీరుడైన ఆ హనుమంతుడు 50 యోజనముల ఎత్తు పెరిగాడు. సురస తన ముఖాన్ని 60 యోజనముల పొడవు పెంచింది. వీరుడైన హనుమంతుడు కూడా 70 యోజనముల పొడవయ్యాడు. సురస తన నోరు 80 యోజనముల పొడవు ఉండేటట్లు చెయ్యగా పర్వతాకారుడైన హనుమంతుడు 90 యోజనముల ఎత్తు పెరిగాడు. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు దీర్ఘమైన జిహ్వగల, చాలా భయంకరంగా ఉన్న, నరకంతో సమానమైన సురస చాపిన నోరు చూసి తన దేహమును చాలా చిన్నిది చేసి బొటన వేలు వంటి పరిమాణం కలవాడై మహావేగంతో ఆమె నోటిలోకి ప్రవేశించి మరల బయటికి వచ్చి ఆకాశమునందు నిలిచి, దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ సురస, నీ నోటిలోకి ప్రవేశించాను కదా, నీకు నమస్కారం. ఇంకా సీత ఉన్న చోటికి వెళ్తాను. నీ వరం కూడా సత్యమైంది కదా అని పలికాడు. రాహు ముఖం నుంచి చంద్రుడి వలె తన నోటి నుండి బయటికి వచ్చిన ఆ హనుమంతుని చూసి ఆ సురస తన రూపాన్ని ధరించి, సౌమ్యుడైన ఓ వానర శ్రేష్ఠుడా, కార్యసిద్ధికే సుఖంగా వెళ్ళు, సీతను మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము అని పలికింది. హనుమంతుడు చేసిన ఇతరులెవ్వరూ చెయ్యజాలని ఈ 3వ పనిని చూసి అందరూ కూడా చాలా బాగుంది అని ప్రశంసించారు. గరుత్మంతునితో సమానమైన వేగం గల ఆ హనుమంతుడు ఎవ్వరునూ ఎదిరింప శక్యం కాని వరుణ నివాసమైన సముద్రాన్ని సమీపించి ఆకాశ మార్గమునందు గరుత్మంతుని వలె ఎగురుతూ ప్రయాణం చేశాడు. ఆ ఆకాశమునందు మేఘములు, పక్షులు, కైసికాచార్యులు, ఐరావతము సంచరిస్తున్నాయి. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు లాగగా నిర్మలమైన ఎన్నో విమానాలు మహావేగంతో సంచరిస్తున్నాయి. లేదా సింహాజ్యాకారములలో ఉన్న అనేక విమానాలు సంచరించడం చేత చూడముచ్చటగా ఉంది. అక్కడక్కడ అగ్ని పిండములు ఢీకొని
పిడుగుల వంటి ధ్వనిని కలిగిస్తున్నాయి. పుణ్యకర్మలు ఆచరించి స్వర్గం జయించిన ఎందరో మహాభాగ్యవంతులను ఆయా ప్రదేశములకు మోసుకుపోతూ అగ్ని కనబడింది. చంద్రుడు, సూర్యుడు, ఇతర గ్రహములు, అశ్విన్యాది నక్షత్రములు, తారాగణములు అందంగా ప్రకాశిస్తున్నాయి. అది అక్కడక్కడ మహర్షి గణములతోనూ, గంధర్వులతోనూ, నాగులతోనూ, యక్షులతోనూ నిండి ఉంది. కొన్ని చోట్ల నిర్జనంగా ఉంది. అతి నిర్మలమైన ఆ ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది. విశ్వావసువు అనే గంధర్వరాజు అక్కడే నివసిస్తున్నాడు. మంగళప్రదము, సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆకాశమునందు దేవేంద్రుని గజాలు సంచరిస్తున్నాయి. వీరులు, ఉత్తములు అయిన విద్యాధరులు అక్కడ అధికంగా విహరిస్తున్నారు. ఆ ఆకాశం జీవలోకం పైభాగమున అందంగా ఉండడానికై బ్రహ్మదేవుడు కట్టిన వితానము చాందినీ వలె ఉన్నది. హనుమంతుడు దీర్ఘమైన రెక్కలు గల మహాపర్వతం వలె ఎట్టి ఆధారం లేని ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ చాలా ఎత్తుగా ఎగరడం చేత అన్ని ప్రదేశముల నుండి కనబడుతున్నాడు. స్వేచ్ఛానుసారంగా రూపములను ధరించగలిగిన సింహిక అనే ఒక రాక్షసి ఆకాశ మార్గాన్ని వెళుతున్న హనుమంతుని చూసి దేహాన్ని పెంచుతూ ఈ విధంగా ఆలోచించింది. ఇంతకాలానికి ఇంత పెద్ద జంతువేదో నాకు దక్కింది. చాలా కాలం తర్వాత నేను మంచి భోజనం చేస్తాను. ఆ రాక్షసి ఈ విధంగా ఆలోచించి హనుమంతుని నీడను ఆకర్షించింది. ఈ విధంగా నీడ ఆకర్షింపబడినప్పుడు హనుమంతుడు మహాసముద్ర మధ్యమునందు ఎదురు గాలిచే ఓడ నడకవలే హఠాత్తుగా నా పరాక్రమం తగ్గిపోయిందేమిటి, నన్నెవరో ఈడ్చివేస్తున్నట్లున్నారే అనుకుంటూ అడ్డంగాను పైకి కిందకి చూస్తూ లవణ సముద్రమునందు లేచిన ఒక మహా జంతువును చూశాడు. హనుమంతుడు నోరు తెరచి ఉన్న ఆ జంతువును చూసి ఈ విధంగా ఆలోచించాడు. చూడడానికి ఆశ్చర్యకరము, నీడను ఆకర్షించే మహావీర్యము కలది అయిన సుగ్రీవుడు చెప్పిన ఆ జంతువు ఇదే, సందేహం లేదు అనుకుని బుద్ధిమంతుడైన హనుమంతుడు ఆమె సింహికయే అని యథార్థం తెలుసుకుని వర్షాకాలమునందు మేఘము వలె దేహం పెంచాడు. హనుమంతుని శరీరం పెరగడం చూసిన ఆ సింహిక పాతాళ మధ్యము వంటి తన నోరుని తెరిచింది. ఆమె మేఘ పంక్తి వలె గర్జిస్తూ హనుమంతుని వైపు పరిగెత్తింది. అప్పుడు బుద్ధిశాలి అయిన అతడు తన దేహమంత ప్రమాణంలో ఉన్న తెరవబడిన ఆమె నోటిని మర్మస్థానములను చూచాడు. వజ్రము వంటి దేహం గల ఆ మహాబలశాలి అయిన హనుమంతుడు తన శరీరం చాలా చిన్నదిగా చేసి తెరచిన ఆమె నోటిలో పడ్డాడు. పూర్ణిమయందు రాహువు చేత మృంగివేయబడుచున్న పూర్ణ చంద్రుడి వలె హనుమంతుడు ఆమె నోటిలో మునిగిపోతుండగా సిద్ధులు, చారణులు చూశారు. పిమ్మట హనుమంతుడు వాడి అయిన గోళ్లతో ఆమె శరీరంలో ఉన్న గుండె మొదలైన మర్మస్థానములను పెకిలించి వేసి మనోవేగంతో సమానమైన వేగంతో పైకి వచ్చాడు. హనుమంతుడు తగు ఉపాయం ఆలోచించి ధైర్యంతోనూ నేర్పుతోనూ ఆ సింహికను సంహరించి మరల వేగంతో పెరిగాడు. హనుమంతుడు హృదయమును త్రుంచివేయగా ఆ సింహిక మరణించి కింద పడిపోయింది. హనుమంతుడు శీఘ్రంగా చంపివేసిన ఆ సింహికను చూసి ఆకాశమునందు సంచరిస్తూ సిద్ధ గంధర్వాదులు హనుమంతునితో ఈ విధంగా పలికారు: ఓ వానరోత్తమ, ఈ గొప్ప జంతువును చంపి నీవు ఇప్పుడు భయంకరమైన కార్యాన్ని చేశావు. నీకిష్టమైన పనిని మంగళప్రదమగినట్లు సాధించు. నీకు ఉన్నట్లు ఎవరికి ధైర్యం, సూక్ష్మ దృష్టి, బుద్ధి, నేర్పు అను ఈ 4 లక్షణములు ఉంటాయో అతడు ఏ కార్యం చేయవలసి వచ్చినా వైఫల్యాన్ని పొందడు అని పలికారు. హనుమంతుడు వారి చేత ఈ విధంగా స్తుతింపబడుతూ తాను చేయవలసిన కార్యాన్ని గూర్చి నిశ్చయించుకుని గరుత్మంతుని వలెనే ఆకాశ మార్గమునందు ప్రయాణం సాగించాడు. హనుమంతుడు ఇంచుమించు ఆవలి ఒడ్డు సమీపించి నలుమూలలా పరికిస్తూ 100 యోజనముల తర్వాత ఒక వృక్ష పంక్తిని చూశాడు. అతడు కిందకి దిగగానే అనేక వృక్షముల చేత అలంకరింపబడిన ద్వీపమును, మలయ పర్వత ప్రాంతములందలి వనములను చూశాడు. సముద్రమును, సముద్ర తీరమునందరి జలప్రాయ అనగా నీటితో నిండిన ప్రదేశములను, ఆ ప్రదేశములలో పెరిగిన వృక్షములను, నదీ ముఖములను చూస్తూ అతడు ఆకాశాన్ని అడ్డగించుచున్నట్లున్న మహామేఘము వలె ఉన్న తన శరీరాన్ని చూసుకుని, నా పెద్ద శరీరమును, వేగమును చూడగానే రాక్షసులు నా విషయమున ఇతడెవరా అని కుతూహలం చూపిస్తారు అని తలిచాడు. ఆ కారణం చేత హనుమంతుడు పర్వతంతో సమానమైన శరీరాన్ని చిన్నదిగా చేసి అజ్ఞానము తొలగిపోయిన ఆత్మజ్ఞాని తన యథార్థ స్వరూపాన్ని పొందినట్లు సహజ రూపాన్ని పొందాడు. బలిచక్రవర్తి ఐశ్వర్యాన్ని హరించడానికై త్రివిక్రముడైన విష్ణువు అనగా వామనుడు
3 అడుగులు వేసిన పిమ్మట తన స్వాభావికమైన వామన రూపాన్ని పొందినట్లు హనుమంతుడు తన పెద్ద రూపాన్ని ఉపసంహరించుకుని స్వాభావిక రూపాన్ని ధరించాడు. అందమైన అనేక రూపాలు ధరింప సమర్థుడు, శత్రువులకు జయింపశక్యం కానివాడు అయిన హనుమంతుడు సముద్రం అవతలి ఒడ్డు చేరి తన మహాప్రమాణమైన శరీరాన్ని చూసుకుని ఇంకా తానేం చేయాలో నిర్ణయించుకుని చిన్న రూపం ధరించి ఉన్నాడు. మహాత్ముడైన హనుమంతుడు సర్వ వస్తు సమృద్ధము, విచిత్రమైన రంగులు, చిన్న చిన్న శిఖరములు గలది, మొగలి డొంకలు, విరిగిన చెట్లు, కొబ్బరి చెట్లు మొదలైన వాటితో నిండినది అయిన లంబ పర్వతంపై దిగాడు. సముద్ర తీరం చేరి ఆ మహాపర్వతంపై భాగమునందున్న లంకా పట్టణమును చూసి తన పూర్వ శరీరమును విడిచి ఆ పర్వతంపై దిగాడు. అతడు హఠాత్తుగా దిగడం చేత అక్కడున్న మృగాలు, పక్షులు భయపడ్డాయి. హనుమంతుడు పెద్ద పెద్ద తరంగముల పంక్తులతో నిండిన దానవులకు, పన్నగులకు నివాస స్థానమైన సముద్రమును బలము చేత దాటి సముద్ర తీరముపై దిగి అక్కడ అమరావతి వలె ఉన్న లంకా పట్టణాన్ని చూశాడు. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండ యందలి మొదటి సర్గ యందలి గల 210 శ్లోకములను హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు అతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటము చేరి అచట లంక శోభను చూచుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 2వ సర్గ యందలి గల 58 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లంకా వర్ణనము, లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట, చిన్న రూపంతో అతడు లంకలో ప్రవేశించుట, చంద్రోదయ శోభావర్ణనము అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.